ఇలా పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కొంచెం కొబ్బరి ముక్క, టమాటీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చిటపటలాడుతుండగా మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుండగా ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కోసి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడుని వేసుకోవాలి. గోరు చిక్కుడుగాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా దీనికి మసాలా పట్టించాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదా, అందులో వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇది మనం 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన వేడి వేడి గోరు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ